దేవుని ఉద్దేశాల కొరకు మరి పలకబడిన పదం ఉపయోగించే రెండవ కారణం మన జీవితాలు విజయవంతంగా ఉండటానికి ఉపయోగపడటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరటానికై వాడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. పాలియంగిచ్చే గారు మరి ఆ యొక్క ప్రథమంగా సేవలో ప్రవేశించినప్పుడు ఆయన మరి పోరాటంలో ఉన్నట్లు భావించేవాడంట. ప్రసంగించక కూడా ఆ యొక్క పాలియంగిచ్చే గారి ఆత్మలో ఏదో ఆటంకం ఉండేదంట. అప్పుడు ప్రభు ఆత్మ పాలియంగిచ్చే గారి ఆత్మలోకి వచ్చేదంట. వెంటనే పాలియంగిచ్చే గారు ఒక టెలివిజన్ చూస్తున్నట్లుగా అనుకునేవాడంట. అంటే ఒక టీవీ చూస్తే ఎలా ఉంటుందో అలాగా అనుకునేవాడంట. ఆ యొక్క పెరిగినటువంటి కణితలు మాయమైపోవటం, క్షయరోగులు బాగుపడటం, కర్రల మీద ఆనుకున్నటువంటి కుంటివారు కర్రలు పడేసి నడవటం, మరి ఈ యొక్క ఎప్పుడైతే కన్నులు మూసుకున్నారో ఆయన మానసికమైనటువంటి ఆ తెర మీద చూస్తూ ఉండేటువంటి వాడంట. ఆయన ఆత్మలోకంలో కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కనిపించేవంట. కొరియా దేశం అమెరికాకు చాలా దూరంలో ఉంది. ఇటువంటి విడుదలకు స్వస్థత సేవలను గురించి మరి పాలియంగిచ్చి గారు చాలా కొద్దిగా విన్నాడంట. ఎందుకంటే పాలియంగిచ్చి గారు చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది మిషనరీలు కూడా ఇటువంటి పరిచర్య తెలీదు. వారితో సంభాషణ మరి పాలియంగిచ్చే గారిని ఆందోళన పరిచిందంట. ఇది సాతాను కలిగించిన ఆటంకం అని చెప్పి నిర్ధారించుకున్నాడంట ఆయన. అలా ఆటంకం పాలియంగిచ్చే గారి ఆత్మలో తోచినప్పుడు, ఆటంకపరుస్తున్న ఆత్మ నాలో నుంచి బయటికి వెళ్ళు, నన్ను విడిచి బయటికి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నాను అనేటువంటి వాడంట. ఎప్పుడైతే ఆయన ఎంత ఖండితంగా ఆజ్ఞాపించేవాడో అంతకన్నా ఎక్కువగా ప్రజలు స్వస్థతలు పొందడం ఆయన దర్శించేవాడంట. పాలియంగిచ్చే గారు ఎంత నిస్పృహ పొందాలని మరి అంటే ప్రసంగం కూడా చేయలేకపోయేటువంటి వాడంట. అటువంటి దర్శనాలు తరచుగా ఆయన కలిగేవంట. కాబట్టి వాటిని ఉపవాస ప్రార్థనలో పెట్టి ఎప్పుడైతే ఆయన ఉపవాస ప్రార్థన చేసేవాడో, ఉపవాసం వలనే కానీ మరి దేని వలనను ఇటువంటిది వదలపోవుట అసాధ్యము అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కదా. అలాగా ఆయన ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో పెట్టి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు వద్ద కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో దేవుని యొక్క వాక్కులు వినపడేవటంట. కుమారుడా, అది సైతాను పెట్టే ఆటంకం కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క దృశ్యమైన కోరిక, అది జ్ఞానవాక్కు, వివేచన వాక్కు, దేవుడి యొక్క ప్రజల్ని స్వస్థపరచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. కానీ నీవు పలకనదే దేవుడు వారిని స్వస్థపరచలేడు. ఇంతకీ లోపల ఏదో కనిపిస్తూ ఉంది, ఏదో జరుగుతుండే సైతాన్గాడు అని అనుకున్నారంట పాలియంగిచ్చే గారు. అప్పుడు దేవుడు చెప్పాడంట, అది సైతాన్ కాదు, దేవుని ఆత్మ నేను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు చూసేవన్నీ కూడా వాస్తవమే, కానీ ఎందుకు జరగట్లేదంటే నువ్వు పలకాలి, పలికితే కలుగుతుంది. ఈ ప్రజలను దేవుడు స్వస్థపరచాలని చెప్పి ఆశిస్తున్నాడు, కానీ నువ్వు పలకన్నదే దేవుడు వారిని స్వస్థపరచలేడు. లేదు దాన్ని నేను నమ్మను, నేను మాట అయినా పలకకుండానే దేవుడు ఏమైనా చేయగలడు కదా అని చెప్పి పాలియంగిచ్చే గారు జవాబిచ్చారంటే, దేవుడు చేయాలని చేస్తాడు కదా, నేనెందుకు పలకాలి, నేను పలికితేనే చేస్తాడా, ఇది నమ్మను అని అన్నాడంట ఆయన. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2వ వచనంలో, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు జలములపై పొదుగుచూ అల్లాడుచూ ఉన్నాడు, కానీ సృష్టి ఏమీ జరగకుండుట గమనించు. అప్పుడు దేవుడు ఒక సత్యాన్ని పాలియంగిచ్చే గారికి బయలుపరిచాడంట. అక్కడ పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది, శక్తి కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకం జనుల మీద అల్లాడుతూ పొదుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమైనా జరిగిందా అని ప్రభు అడిగాడంట. లేదు, ఏమీ జరగలేదు అన్నాడంట ఈయన పాలియంగిచ్చే గారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడంట, నీవు సంఘములో పరిశుద్ధాత్మ సర్వవ్యాప్తిగా సజీవంగా నీవు చూడవచ్చు, అయినా సరే నీవు ఆజ్ఞ ఇవ్వనదే ఏమీ జరగదు.
ఒక ఆత్మ కూడా రక్షించబడదు. విడిపోయిన ఏ కుటుంబం తిరిగి సఖ్యత పొందదు. నీకు అవసరమైనది కేవలం అడుక్కుంటూ ఉండొద్దు. ఆజ్ఞాపించు. అద్భుతమైన సంఘటనలు, హల్లెలూయా, అద్భుతమైనటువంటి సంఘటనలు నేను నిర్మించినట్లు అవకాశం ఇవ్వు. నేను ఈ యొక్క ప్రపంచాన్ని సృజించినప్పుడు ఎలా మాట్లాడానో అలాగే నీవు మాట్లాడాలి. వెలుగు కలుగుగాక, ఆకాశ విశాలం కలుగునుగాక అన్నట్లు నీవు మాట్లాడాలి అని చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి పాలెంగిచ్చే గారికి చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సత్యాన్ని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో మరి ఆయన జీవితంలో ఒక మార్పు కలిగిందంట. ఎప్పుడైతే మార్పు వచ్చిందో దేవుణ్ణి క్షమాపణ వేడుకున్నాడంట. దేవా, నన్ను క్షమించు, నేను ఇక మీదట అలాగే మాట్లాడతాను, ఇక నుంచి నేను అలాగే మాట్లాడతాను, దేవా నన్ను క్షమించు. అయినప్పటికీ మరి భయం అయితే విడిచిపెట్టలేదంట. మరి ఎవరు ఇలాంటి బోధ ఎక్కడా చేయలేదంట. ఆజ్ఞాపించినప్పుడు ఏమి జరగకపోతే ప్రజలు ఏమనుకుంటారు అనే భయం ఉండేటువంటిదంట. అందుచేత దేవునితో అన్నాడంట పాలెంగిచ్చే గారు, నాకు ఇంకా భయంగా ఉంది కాబట్టి బాగుపడే కుంటి వారిని గురించి, మాయమైపోయే క్యాన్సర్ కణతల గురించి పలకను, కానీ తండ్రి నేను తలనొప్పులతో మొదలు పెడతానని అన్నాడంట. ఓ అమ్మో, క్యాన్సర్ రాగం పోతుందా? మరి కుంటోళ్ళు నడుస్తారా? ఇది పెద్ద కష్టమైన పనే, కానీ ఫస్ట్ ఏం చేస్తానంటే నేను హెడేక్, తలనొప్పి ఎవరికైతే ఉందో అది పోవాలని ప్రేర్ చేస్తాను అని అన్నాడంట. ఎప్పుడైతే మరి ఆ యొక్క మాటని చెప్పి, దేవా మరి నేను ఇలాగైతేనే చేస్తాను, ఇది నా పరిస్థితి, ఇటువంటి పెద్ద పెద్దవి అయితే నేను చేయలేను కానీ ఇలాంటి చిన్న చేస్తాను అనేటప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రసంగించడం మొదలుపెట్టాడో ఆ యొక్క ప్రసంగంలో మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత దర్శనాలను ఓకే వచ్చేస్తూ ఉండి అంట పాలెంగిచ్చే గారికి. ఆయన యొక్క మనస్సులో అంటే మనోనేత్రాల్లో చూస్తూ ఉన్నప్పుడు కుంటివారు బాగుపడటం, ఈ యొక్క గడ్డలన్నీ మాయమైపోవటం, మరి చూసినప్పుడు వాటిని విమర్శిస్తూ వాటిని విస్మరిస్తూ గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి వాడంట. ఇక్కడ ఎవరో తలనొప్పి నుంచి విడుదల పొంది ఉన్నారు అనేవాడంట. వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందేవాడంట. ఎప్పుడైతే పాలెంగిచ్చే ఈ మాటలో పలికినంత మాత్రమే స్వస్థత జరగడం చూసినప్పుడు ఆశ్చర్యపడేటువంటి వాడంట. అరే, నేను ఈ మాట పలికితే వెంటనే స్వస్థత వచ్చిందా అని ఆశ్చర్యపోయేవాడంట. క్రమంగా పాలెంగిచ్చే గారిలో ధైర్యం ఏర్పడిందంట. బాగుపడినటువంటి నొప్పుల గురించి, ఆ చెవిటి గురించి మరి పలికేవాడంట. చివరకు ఈయన యొక్క మనోపలకంపై కనిపించినటువంటి ప్రతి స్వస్థతను ప్రకటించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే ఈ విధంగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు ఏవైతే పలికాయో, ఏవైతే కనపడ్డాయో మరి అవన్నీ ప్రకటించడం మొదలుపెట్టాడంట. ఈ రీతిలో మరి ఆయన సంఘంలో ప్రతి ఆదివారం ఉదయం వందలాది ప్రజలు బాగుపడుతుండడం గమనించాడంట. హల్లెలూయా. ఎందుకంటే మరి ఆ పని చాలా తొందరగా ముగించవలసి ఉంటుంది. ఎందుకంటే పాలెంగిచ్చే గారు నిలబడినప్పుడు జరుగుతున్న స్వస్థతలు ప్రభువారు చూపిస్తూ ఉండేటువంటి వాడంట. అప్పుడు ఆయన ఆ స్వస్థతలను ప్రకటిస్తూ ఉండేటువంటి వాడంట. మరి కళ్ళు మూసుకుని పలుకుతూ ఉండేటువంటి వాడంట. మేము బాగుపడ్డాం అన్నటువంటి దానికి గుర్తుగా ప్రజలు లేచి నిలబడుతూ ఉండేటువంటి వారంట. ఒక రకమైన వ్యాధి కానీ అనారోగ్యం కానీ స్వస్థత పొందారు అని చెప్పగానే ఆ విధమైన స్వస్థత పొందిన వారు లేచి నిలబడేటువంటి వారంట. ఆ యొక్క ఆదివారపు ఆరాధనలో మరి ఈ సమయంలో మందిరం అంతట్లో ఉన్న అనేక మంది స్వస్థత పొందడానికి లేస్తుంటూ ఉంటారనమాట. హల్లెలూయా. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, నీవు కూడా ఇప్పుడే ఈ యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు స్వస్థత పొందుకుని లేచి నిలబడుతూ ఉన్న చోట సాక్షిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఒక రహస్యాన్ని మరి పాలెంగిచ్చే గారు నేర్చుకున్నారంట. నీవు ఆజ్ఞాపించినట్లయితే సరైన నిర్మాణాత్మక అంశం పరిశుద్ధాత్మనికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో ఒక కొండను తొలగించగలిగినటువంటి విశ్వాసం ఉంచినట్లయితే
ఆ కొండ తరలించబడేటట్లు బ్రతిమాలి ప్రార్థించొద్దు. నీవు ఇక్కడ నుంచి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాలి. అప్పుడు అది నెరవేరుతుంది. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసంతో నీవు ఇది నేర్చుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడట ఒక అలవాటుగా నీవు చేసుకున్నట్లయితే నీ జీవితంలో అనేక అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. పాలయంగిచ్చి గారి సంఘంలో 50,000 మంది ఎప్పుడు కూడా హాజరవుతూ ఉండేటువంటి వారంట. వారందరికీ కూడా సేవ చేయటం అనేటువంటిది చాలా సామాన్య విషయం కాదు. మరి టెలిఫోన్ 24 గంటలు కూడా పనిచేస్తూ ఉండేటువంటిదంట. మరి ఆ యొక్క పిలుపులను అందుకొని హెచ్చరికలు చేయడానికి సహాయకులు ఎప్పుడు మరి నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారంట. కాల్ సెంటర్లో లాగా ఆ ఫోన్ దగ్గర ఎప్పుడు ఉండి సలహాలు ప్రార్థన చేస్తూ ఉంటుంటారంట. మరి ఈ పాలయంగిచ్చి గారి యొక్క ఇంటికి ఉన్నటువంటి ఫోన్ నెంబరు అది ఎవరికి తెలియకుండా ఉంచేటువంటి వారంట. ఆ ఫోన్ నెంబరు మరి పొరపాటున ఒకరు తెలిస్తే అందరికీ తెలిసిపోయేదంట. ఇంకా సాయంత్రం నుంచి తెల్లవారే వరకు కూడా ఎవరో ఒకరు పిలుస్తూనే ఉండేటువంటి వారంట. మరి అనేక రాత్రులు పాలయంగిచ్చి గారు వచ్చి కొంచెం బద్ధకంగా పండుకున్నప్పుడు 10 గంటలకు, పాస్టర్ గారు నా మనవడికి విపరీతమైన జ్వరం అండి, ప్రార్థించండి అంటూ ఉండేటువంటి. సరే ప్రార్థన చేస్తాను. 11 గంటలకు మరొక మహిళ పిలిచి, నా భర్త ఇంకా వ్యాపారం నుంచి ఇల్లు చేరలేదు, ప్రార్థించండి. సరే ప్రార్థన చేస్తాను. అర్ధరాత్రి మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేసి ఒక భార్య ఏడుస్తూ ఉంటుంది. నా భర్త ఇంటికి వచ్చి నన్ను కొట్టాడండి, నా పరిస్థితి ఎంతో దారుణం, నాకు బ్రతకాలని లేదు. అప్పుడు మళ్ళీ పాలయంగిచ్చి గారు కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్తూ ఉండేటువంటి వాడంట. 1 గంటకు మళ్ళీ ఒక తాగుబోతు ఫోన్ చేసి కూడా అంట, నా భార్య నీ సంఘస్థురాలే, నీవెందుకు ఆమెను ఇలా ప్రవర్తించమని చెప్తున్నావు? హలో పాస్టరు, నీ సంఘానికి వస్తుంది నా భార్య, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఆయన ఫోన్ చేసి కూడా అంట. ఇలా ప్రవర్తించమని చెప్తున్నావు అంటే అతనికి జవాబు ఇచ్చేవాడంట. తెల్లవారుజామున హాస్పిటల్ నుంచి, పాస్టర్ గారు పలానా వ్యక్తి ఇప్పుడు చనిపోతున్నాడు, దయచేసి మీరు త్వరగా రాగలరా? చనిపోకముందు అతని చివరి కోరిక మిమ్మల్ని చూడాలని ఉంది. కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమయ్యేవారంట. ఒక్కొక్కసారి ఆ టెలిఫోను ఇలా విరామం లేకుండా మోగుతూనే ఉంటే, అబ్బా నేను ఇలా జీవించలేను అని చెప్పి ఆ టెలిఫోన్ మోగకుండా చేసి పక్కన పెట్టేసి పడుకునేవాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పాలయంగిచ్చి గారి హృదయం అనేవాడంట, నీ ఒక మంచి కాపరివేనా? మంచి కాపరి తన మందను ఒంటరిగా ఎప్పుడు వీడవాడు కదా, కాబట్టి నువ్వు ఇలా చేస్తావా అని అంటే వెంటనే లేచి వెళ్ళి ఆ టెలిఫోన్ పని చేసేట్లు మళ్ళీ అమరుస్తాడంట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫోన్లు రావటం. ఒక్కసారి విదేశాలకు వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక మంచి లాభం ఉందంట. అది ఒక రాత్రి అంతా కూడా చక్కగా నిద్రించడానికి అవకాశం అన్నమాట. చక్కగా నిద్రపోతానికి చక్కటి అవకాశం. మరి దూర ప్రాంతానికి వెళ్ళిపోతే ఎవరు ఫోన్ చేయరు కాబట్టి ఒక విపరీతమైనటువంటి చలిరాత్రి పాస్టర్ గారు పాలయంగిచ్చి గారు పడకలో వెచ్చగా పండుకుని ఉన్నారంట. ఇక నిద్ర పడుతుందనగానే ఒక టెలిఫోన్లో ఒక పిలుపు వచ్చిందంట. పాస్టర్ గారు మీరు నన్ను ఎరుగుదురా అంటే, మీరా, బాగా తెలుసు, మీకు వివాహం చేసింది కూడా నేనే కదా అన్నాడంట పాలయంగిచ్చి గారు. అప్పుడు అన్నాడంట ఆయన, 2 సంవత్సరాలు ఆ యొక్క వివాహం విచ్ఛిన్నం కాకూడదని నా సాయశక్తిలా ప్రయత్నించాను. ఈ రాత్రి మేమిద్దరం తిరిగి భయంకరంగా వాదించుకున్నాం, విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా విలువైనటువంటి వస్తువులను పంచుకోవడం కూడా అయిపోయింది. మా బెడ్రూమ్లు పంచుకున్నాం, ఇల్లు పంచుకున్నాం, అంతా పని చేసుకున్నాం. ఇక మీదట మీ దీవెన ఒకటే మిగిలింది. మీ దీవెనతో పెళ్లి చేసుకున్నాం, మీ దీవెనతోనే విడిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి ఫోన్ చేశారంట. పాలయంగిచ్చి గారికి ఏం అర్థం కాలేదు. ఏంటిది, ఒక కాపరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది? జత చేయడానికి దీవించాలి, విడదీయడానికి కూడా దీవించాలా? ఆయన పాలయంగిచ్చి గారు అన్నారంట, బాబు ఉదయం వరకు ఆగలుగుతారా? చాలా చలిగా ఉందయ్యా, నేను ఇప్పుడే పండుకున్నాను, వెంటనే రావాలా అంటే, పాస్టర్ గారు రేపంటే చాలా ఆలస్యం అయిపోతుంది,
మేము ఇప్పుడే విడిపోతున్నాం, మీరు మాకేమీ బోధించవలసిన పని లేదు, మేము ఇప్పుడిక మీ మాట వినం, వచ్చి ఒక్కసారి మేము విడిపోయేటట్లు దీవిస్తే చాలు అన్నాడంట అతను. మంచం దిగి బయలుదేరారంట పాలయంగిచ్చ గారు. సైతాన్ గడి మీద చాలా కోపం వచ్చిందంట పాలయంగిచ్చ గారికి. ఇది పరిశుద్ధాత్మ క్రియ కాదు, సైతాన్ గడి పని అనుకున్నాడంట. ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో ఆ 4వ కోణంలోకి వెళ్ళాడంట ఆయన. దర్శనాలు, కళలు, పరిశుద్ధాత్మ భాష. కాబట్టి 4వ కోణం ద్వారా 3వ కోణం పైకి పొదిగి దాన్ని సరిదిద్దవచ్చును. వెంటనే పాలయంగిచ్చి గారు మోకరించి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో యేసుక్రీస్తు శిలువ ద్వారా ఈ కుటుంబం ఐక్యం అవటం చూశాడు. హల్లెలూయా! ఆ దర్శనం స్పష్టంగా చూశాక, దేవా ఈ విధంగానే చేయండి అని చెప్పి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించాడు. యేసుక్రీస్తు నామములో ఈ పరిస్థితి 4వ కోణంలోకి మార్చుకున్నాడు. 4వ కోణం యొక్క సామర్థ్యం, శక్తి పొందక ఈ యొక్క దంపతుల గృహానికి మరి పాలయంగిచ్చి గారు వెళ్ళటం జరిగింది. అత్యంత ధనవంతులకు చెందినటువంటి ఒక బ్రహ్మాండమైన గృహంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ స్థలంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ పాలయంగిచ్చి గారు లోపల ప్రవేశించినప్పుడు ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని చూసి వణికిపోయాడంట పాలయంగిచ్చి గారు. ప్రపంచంలో ప్రతి వస్తువు నీకుండవచ్చును, కానీ నీ కుటుంబంలో ద్వేషం ఉంటే ఆ వస్తువుల వల్ల నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే పాలయంగిచ్చి గారు లోపలికి వచ్చారో అతడు ముందు గదిలో కూర్చుని ఉన్నాడు, ఆమె పడక గదిలో కూర్చుని ఉంది. ఈయన పాలయంగిచ్చి గారు లోపలికి అడుగు పెట్టగానే ఆయన వచ్చి తన భార్యని గురించి నీచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని భార్య గదిలోకి పరిగెత్తుకొచ్చింది. ఆ గదిలోకి పరిగెత్తుకొచ్చి, అతడు చెప్పేది వినకండి పాస్టర్ గారు, నా మాట వినండి. ఆమె కూడా తన భర్తకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. నేను ఈ యొక్క సంఘటన చాలా మరి భయంకరంగా ఉంది. అప్పుడు పాలయంగిచ్చి గారు ఏం చేశారంటే, భర్త చెప్పింది అంతా విన్నాడు, అంతా మంచిగానే తోసింది. భార్య చెప్పింది కూడా విన్నాడు, అది కూడా మంచిగానే అనిపించింది. ఎవరి భావాల్లో వాళ్ళు ఖచ్చితంగానే మంచిగానే ఉన్నారు. ఇద్దరు చెప్పింది బాగానే ఉంది. వారి వివాహ జీవితంలో విసిగిపోయారని చెప్పి ఇద్దరు కూడా అన్నారు, మా కోసం ప్రార్థించొద్దు, మా విడాకుల కోసం ప్రార్థించండి అని ఇద్దరు పదే పదే అంటూ ఉన్నారు. అయితే ఈ 3వ కోణం యొక్క నిర్ణయాన్ని 4వ కోణం ద్వారా ఆయన యొక్క హృదయంలో అప్పటికే జయించేశాడు. కాబట్టి నిబ్బరంతో భర్త చేతిని భార్య చేతిని ఇలా పట్టుకొని ఆ చేతిలోకి తీసుకొని, యేసుక్రీస్తు నామములో ఈ దంపతులను బంధించిన ద్వేష బంధాన్ని తొలగించినందుకు వందనాలు యేసయ్యా. సైతానుకు నేను యేసు నామములో సైతాను ఈ ద్వేషాన్ని బయటకు పోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ క్షణం ఈ యొక్క ఇరువురు భార్యాభర్తలు కరిగి మృదువైన స్వభావంతో తిరిగి ఐక్యపరచబడుదురుగాక, ఆమెన్ అని ఆయన పలికారంట. అకస్మాత్తుగా ఆ పాలయంగిచ్చి గారి హస్తంపై ఒక వేడి కన్నీటి బిందువు పడిందంట. అది చూసినప్పుడు అతడు ఏడుస్తూ ఉన్నాడంట. కన్నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవా నీకు స్తోత్రం, నీ కార్యం జరిగింది అని చెప్పి పాలయంగిచ్చి గారు అనుకున్నారంట. మరి ఆ భార్య కన్నుల్లోకి చూశారంట పాస్టర్ గారు. ఆమె కన్నుల నిండా నీరు నిండిపోయింది. వారి 2 చేతులు కలుపుతూ, దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కానీ పరిస్థితులు కానీ విడదీయకుండును గాక అన్నారంట. హల్లెలూయా! అంతే పాలయంగిచ్చి గారు, నేను వెళ్తున్నాను, బయలుదేరుతాను అని చెప్పి గేటు బయట వరకు వచ్చారంట. పాలయంగిచ్చి గారిని సాగనంపటానికి ఇద్దరు గేటు బయట దాకా వచ్చారంట. వెళ్ళండి పాస్టర్ గారు అన్నారంట. దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం నెరవేరింది అన్నాడు జవాబుగా. ఆ నెక్స్ట్ డే ఆదివారం వాళ్ళిద్దరూ మరి వచ్చారు, చర్చికి వచ్చారు. ఇద్దరు కూడా సింగర్సు. మరి ఆ యొక్క గాయక బృందంలో కూర్చొని ఎంతో మధురంగా పాడారు. ఆరాధన ముగిశాక వారితో చేతులు కలుపుతూ, ఏం జరిగింది ఏంటి అని భార్యని అడిగారంట పాస్టర్ గారు. ఏమో మాకు తెలియదు పాస్టర్ గారు, మీరు ఆ మాటలు పలికి అంత దృఢంగా ఆజ్ఞాపించగానే మా హృదయాలలో నుండి ఏదో బంధకం విడిపోయినట్లు మాకు అనిపించింది, ఏదో ఒక గోడ విరగొట్టబడినట్లు అనిపించింది. ఇద్దరం చలించిపోయాం. వెంటనే ఇరువురికి ఒక్కసారే మరోసారి కలిసి ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుందేమో అనిపించింది.
మీరు వెళ్ళిపోయిన తర్వాత అరత్రంతా సర్దుకున్న సామాగ్రి తిరిగి విప్పటానికి సరిపోయింది. మేము ఇప్పుడు ఆలోచిస్తే మేము ఎందుకు అంతగా వాదించుకున్నామో, ఎందుకు విడిపోవాలనుకున్నామో అర్థమే కాలేదు మాకు. మేము మరి ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎంతో ప్రేమగా ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మాట మా మాట మరి పరిశుద్ధాత్మకు నీ మాట నా మాట ఎంతో అవసరం. హల్లెలూయా. వింటున్నారా? నీ మాట నా మాట ఎంతో అవసరం. మరి పాలయంగిచ్చారు వారిని బ్రతిమాలిన, మౌనంగా ప్రార్థించిన గురి తప్పిపోయేదేమో. కానీ నేనేం చేశాడంటే ప్రార్థనలో ఆజ్ఞాపించాడు. ఆ వాక్కు బయలుదేరి సృష్టి కలిగించింది. విశ్వాసంతో పలకబడే నీ నిబ్బరమైన వాక్కు పరిశుద్ధాత్మకు ఎంతో అవసరం. పరివర్తన చెందింది. ఆ యొక్క మాట పరివర్తన చెందించి సృష్టి జరిగించడానికి యేసు పలకబడిన పదాన్ని ఉపయోగించేవారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు మారడానికి, సృజించడానికి పలకబడిన వాక్యం ఉపయోగించేవారు. యేసుక్రీస్తు ప్రభువారి సంఘం శాశ్వత భిక్షకునిగా మారిపోవడం దురదృష్టం. నిరంతరం భిక్షాటంలే, ఆజ్ఞాపించడానికే భయం. ఆజ్ఞాపించడం అనే కళను పోగొట్టుకున్నాం మనమంతా కూడా. తిరిగి నేర్చుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏ సమస్యతోటైనా నువ్వు మాట్లాడండి, ఆజ్ఞాపించండి, అద్భుతాలను సృష్టించగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నుంచి మీకు ఈ భాషను నేర్పించి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.